హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసా. ఇంక ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. దీనికన్నా ముందు ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను, దాని కంటిన్యూ వ్లాగ్. అదైతే హాఫ్ డే వరకు వ్లాగ్ అనేది షేర్ చేశా. ఇంక ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ చేసుకున్న వర్క్ని ఇప్పుడైతే మీతో షేర్ చేస్తున్నా. ఇంక ఇప్పుడు వచ్చేసరికి హాల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, సర్దడం క్లీనింగ్ అంతా కూడా. ఆ తర్వాత బెడ్రూమ్స్లోకి అయితే వచ్చాను. ఇది మొత్తం కూడా బుక్స్ ర్యాక్ అనమాట. ఇంకా మా పిల్లల బుక్స్ దీంట్లో సరిపోక పక్కన ఇంకో ర్యాక్లో హాఫ్ బట్టలు హాఫ్ బుక్స్ కూడా ఉంటాయి. ఇంకా చదువులేమో కానీ బుక్స్ మాత్రం ఇల్లు మొత్తము బుక్స్ లాగే అయిపోతూ ఉన్నాయి కదా. ఇంకా అందుకనేసి వాళ్ళకు ఒక షెల్ఫ్, ఒక మొత్తం టోటల్గా ఒక 2 షెల్ఫ్స్ అంటే వాళ్ళకైతే పడతాయి. ఇంకా దీన్ని అయితే నేనేం కదిలించట్లేదన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి చున్నీలు, తర్వాత యూనిఫాము అవి పెట్టుకుంటాము. ఇంకా ఒకటి వేసుకెళ్ళారు డైలీ, ఇంకోటి అయితే ఉతికుంది. ఇది వచ్చేసరికి స్పోర్ట్స్ అనమాట. ఇంక ఇక్కడ ఈ లెగ్గిన్స్ కదా, నేను ఒక్కరోజు లేనందుకు అవి తీయడంలో అటు ఇటు అయితే అయిపోయాయి. ఇంకా వాటిని అయితే నీట్గా సర్దేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు కూడా నీట్గా ఉండేదానికి ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా బట్టలు అనేవి. ఎందుకంటే కొంచెం మెస్సీ అయిపోయినా అన్ని కింద పడడం, తర్వాత వెతుక్కోవడం కష్టమైపోతుంది. తర్వాత మడతలు అనేవి పాడైపోతాయి, ముడతలు అనేవి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఇంకా ఆల్మోస్ట్ నీట్గా పెట్టేసుకుంటూ ఉంటాను. ఎప్పుడో సర్దడం కూడా, మనం ఎప్పటికప్పుడు నీట్గా పెట్టేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి ఎప్పుడంటే అప్పుడు ర్యాక్స్ తీసి మొత్తం పేపర్లు తీసి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలా అని చెప్పి పేపర్లు అయితే నేనేమి డైలీ ఏం తీయను, జస్ట్ బట్టలు మాత్రమే అలా నీట్గా పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా పేపర్స్ తీయడం అంటే మాత్రం ఒక 3-4 మంత్స్కి అలా తీస్తాను అనమాట, అంతేను. ఇంక ఇక్కడ చున్నీలు కూడా కొంచెం డ్రెస్సులవి ఇక్కడ ఉన్నాయి, ఇంక వాటిని తీసుకొచ్చి డ్రెస్సుల్లో పెట్టేసేయాలి. ఇంక ఈ విధంగా సెట్ చేసేసాను. ఇంకా దీనికి వచ్చేసరికి పై వరకు 3 ర్యాకులు బట్టలు ఉంటాయి, కింద వచ్చేసరికి 2 ర్యాక్స్ కూడా బుక్స్ అయితే ఉంటాయి ఈ విధంగా. ఇంక ఇది వచ్చేసరికి ఇంకొక షెల్ఫ్ అనమాట. ఇవి ఓన్లీ ఇక్కడ బ్యాగ్స్ లాంటివి ఉంటాయి, చిన్న చిన్నవి హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి. ఇంక ఇక్కడ ఇవన్నీ బట్టలు ఇద్దరివి అనమాట, డైలీ వేసుకునేవి, అప్పుడప్పుడు వేసుకునేవన్నీ కూడా. ఇవైతే ఏమీ సర్దలేదు, జస్ట్ బాగానే ఉన్నాయి. ఇంకా అందుకనేసి పెట్టేశాను. ఇంక ఈ సైడు మనకి లగేజ్ బ్యాగ్స్, తర్వాత ప్లేట్స్ ఉంటాయి కదా మనం టిఫిన్వి, పేపర్ ప్లేట్స్ ఇలాంటివి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేసాను. ఇంకా చేంజ్ చేసినవి అంటే తీసేసినవి పక్కన పెట్టేశాను. ఇంకా రేపు అయితే వేసుకోవాలి. ఇంక ఇప్పుడు వేసినా కూడా ఆరవు కదా, ఎందుకు ఆడ వేలాడుతూ అని చెప్పేసి ఇంకా రేపు వేసేస్తాను. ఇంక ఇక్కడ కిటికీలు కూడా తుడిచేసుకుంటున్నాను. అద్దాలు వీటికి ఎప్పుడు వేసే ఉంటాం, కిటికీలకు మాత్రం తీసైతే ఉండదు. ఎందుకంటే మనకి కటన్ జరిపేస్తే వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది, అయినా సరే దుమ్ము అనేది వస్తూ ఉంటుంది అనమాట. అది ఎటు నుంచి వస్తుందో మనకే అర్థం కాదు. ఇంకా కిటికీలన్నీ కూడా ఒకసారి తుడిచేసుకున్నాను. ఎందుకంటే మనం పడుకునే బెడ్రూమ్స్లో ఫ్యాన్ వేస్తాం కదా, ఫ్యాన్ వేసినప్పుడు ఆ దుమ్ము మట్టి ఉందనుకోండి, అదంతా కూడా ఆ రూమ్లోనే చుట్టుకుంటూ ఉంటుంది, మనకు పీల్చుకుంటూ ఉంటాము. అందుకని కొంచెం తొందరగా డస్ట్ అలర్జీలు, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దుమ్ము లేకుండా మాత్రం మనం పడుకునే రూమ్లో ఖచ్చితంగా తుడుచుకుంటూ ఉండాలి. పూజ అయితే ప్రెసెంట్ ఏమీ లేదు, జస్ట్ ఇలాగా దుమ్ము మాత్రమే ఉంది. ఇంకా మిగిలిన అంటే తీసేసిన బెడ్షీట్స్ అన్నీ కూడా ఒక బకెట్లో అయితే వేసి పెట్టేస్తాను నేను. మాకు ఇదే అనమాట, ఈ పిన్ బట్టలు కానీ, తర్వాత మార్చిన బెడ్షీట్స్ తీసేసినవి కానీ అన్నీ దాంట్లో వేసి పెడతాను. ఇంకెప్పటికప్పుడు అవి మిషన్కి వేసేస్తూ ఉంటాను కాబట్టి పెద్దగా మనకి స్పెషల్గా వాటి కోసం ఒక బుట్ట కొనాలి అన్న ఐడియా అయితే ఏం లేదనమాట. ఇదైతే దీంతోనే అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాను, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంక ఇది వచ్చేసరికి ఇంకొక బెడ్రూము. ఇవన్నీ కూడా నిన్న వెళ్ళున్నాం కదా ఫంక్షన్కి, ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నా. ఇంకా ఇవన్నీ కూడా డైలీ కాదు, ఎప్పుడో ఒకసారి వేసేవి కాబట్టి వీటి జోలికైతే ఏం వెళ్ళట్లేదు అనమాట. ఇలా మంత్లీ ఒకసారి అంటే మనకి కొంతమందికి కుదరకపోవచ్చు, వీక్లీ వన్స్ కూడా. అలాంటప్పుడైనా సరే మనం మంత్లీ వన్స్ ఒకసారి బట్టలన్నీ కూడా చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది కదా, ఏ పాతగా ఉన్నాయి, ఏవి ఎక్కువ సార్లు వేసుకున్నాము అనేది. ఒక్కొక్కసారి ఏంటంటే అవే వేసుకుంటూ ఉంటాం, అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే అన్ని బట్టలను కూడా కవర్ చేయొచ్చు. ఇంక ఇక్కడ బుక్స్ ర్యాక్ అనమాట. బుక్స్
పైన దుమ్ము అయితే దులిచేస్తూ ఉన్నాను. ఇక్కడే పెద్ద ఈ రూమ్లోకి అంత డస్ట్ అయితే ఏం రాదు, విండో కూడా సరిగా లేదు కాబట్టి ఇంక ఇక్కడ బెడ్షీట్ కూడా చేంజ్ చేస్తూ ఉన్నాను. మనకి ఎండాకాలం ఏంటంటే కాటన్ బెడ్షీట్స్ని ప్రిఫర్ చేస్తే మంచిది కదా, అంటే చల్లగా ఉంటుంది. మనము పిల్లో కవర్స్ ఉంటాయి కదా, వాటికి మనకి ఎక్కువగా వైట్ కవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, వైట్ కలర్ క్లాత్. ఇంకా అదే మనం దాని మీదే డైరెక్ట్గా పిల్లో కవర్ వేసేసామనుకోండి, మరకలు అనేవి పడుతూ ఉంటాయి. అంటే మనకు చెమట అంతా కూడా దాని మీద మరకలు బాగా కనిపిస్తాయి. అలా కాకుండా మన దగ్గర వేస్ట్ కవర్ ఉంటే ఒకటి ఆ వైట్ క్లాత్ మీద వేసేసి దాని మీద అదే పిల్లో కవర్ వేసామనుకోండి, మరకలు మనకి అంత కనిపించవు. ఒకవేళ మనము ఒక 4-5 నెలలకు కూడా దిండులను కూడా ఉతుక్కోవచ్చు. మిషన్లు ఉంటే మిషన్లో అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అయితే బాగా ఎండలో ఆరబెట్టేసామంటే చక్కగా మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి. ఇంకా ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. బెడ్రూమ్స్ అంతా కూడా ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా హాల్లో కిచెన్లో ఉన్న గ్రీన్ లీవ్స్ని తీసుకెళ్ళి అక్కడ హాల్లో పెట్టేసాం కదా, ఇంకా అక్కడ ఉన్నది తీసుకొచ్చి కిచెన్లో సెట్ చేస్తూ ఉన్నాను. దీనికి మనకి చిన్న పాట్ లాగా అయితే వచ్చింది వైట్ది, కాకపోతే ఇక్కడ పాట్ పెట్టుకోవడానికి లేదు కదా, దాని వరకు తీసేసి ఇంకా అది స్పాంజ్ లాగా ఉంది. ఇంకా అందుకని ఆ సీల కల గుచ్చేసాను, బంచ్ లాగా ఉంది కదా. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈ సేమ్ కలర్ మ్యాచ్ అవుతుంది కదా పింక్ కలర్ ఫ్లవర్స్కి అని చెప్పి ఇదైతే మార్చాను. కానీ ఇది ఎందుకో డల్గా అనిపించింది, మరలా గ్రీన్దే పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈ కార్నర్లో ఇలాగా మనకి పాట్ లాగా వచ్చింది కదా, ఇది కిటికీ ర్యాక్స్ దగ్గర పెట్టేసి ఆ క్రీపర్స్ లాగా ఉన్నాయి కదా, విడివిడిగా వచ్చాయి, మనకి బంచ్ లాగా కనిపిస్తుంది, విడివిడిగా తీసినా వస్తుంది. సరేలే, ఈ గ్రిల్స్కి ఉన్నాయి కదా కిచెన్ విండోకి గ్రిల్స్, దానికి హ్యాంగ్ చేసినట్టు అంటే చుట్టినట్టుగా చేసామనుకోండి, మనకి ఒకే చోట లేకుండా తీగల్లాగా ఉంటుంది. ఎలా ఉంటుందని ఇలా అయితే ట్రై చేశాను. ఓకే, ఇలా ట్రై చేశాను కదా, ఇలాగే ఉంచేద్దాంలే అనుకుంటున్నా. ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ అయితే చేయండి. ఇంక ఇలా అయితే అయిందనమాట ఫైనల్గా. సరే, ఈ సైడ్ ఇలా ఉంది కదా, ఇంకా ఈ పక్క కూడా ఇలాగ ఎందుకులే, దీన్ని కూడా ఇలాగ చేద్దాము అనేసి దీన్ని కూడా అంటే ఒక ఉంటుంది కదా తీగ, దాన్ని తీసుకునేసి ఇంకొక సైడ్ అలా గోడ దగ్గరగా పెట్టేసి ఇంకా దానికి ప్లాస్టర్ అయితే వేసేసాను అనమాట. ఇంకా దీన్ని అంతా వెడల్పుగా కాకపోయినా కొంచెం ఇలా అయితే వచ్చింది. ఫైనల్గా ఇలా ఉంది అనమాట. ఇదొక టైప్, ఇంతకుముందు ఒక టైప్ లాగా ఉండేది కదా. ఇంక ఇక్కడ వచ్చేసరికి పింక్కి మ్యాచ్ అయ్యే విధంగా ఈ విధంగా ఇంతకుముందు ఆరెంజ్ బాటిల్ అయితే ఉంది కదా, ఈసారి ఇలా పింక్ బాటిల్ అయితే పెట్టుకున్నా. ఇవన్నీ మనకి జామ్ కలర్ వస్తూ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా మన దగ్గర ఏ పెయింట్ ఉంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. నేను కూడా అలాగే వేసుకున్నాను. ఇంక ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకున్న సింపుల్గా. ఇక్కడైతే పెద్ద అరేంజ్మెంట్స్ అయితే ఏం చేయలేదు, జస్ట్ సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాను అనమాట కౌంటర్ టాప్ని. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే మనకి చూడడానికి బాగుంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, మనకి బోర్ కొట్టకుండా పనులంటే అలా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈ డోర్స్ దగ్గర కూడా ఇక్కడైతే డస్ట్ అంతా చేరుంటే ఇంకా దాన్ని కూడా నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను. మనము మామూలుగా అంటే ఇంతవరకు డస్ట్ తుడవని, అంటే ఇప్పటి వరకు తుడవని క్లాత్తో అయితే తుడవాలి. ఆల్రెడీ దీనికి డస్ట్ ఉన్నదంతా తుడిచేసామనుకోండి, ఆ డస్ట్ ఆ వైట్ దానికి కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకనేసి ఫస్ట్ ఒకవేళ మీరు అదే క్లాత్తో ఇంకా తుడవాలనుకున్నా ఫస్ట్ వైట్గా ఉన్న ప్లేసెస్ అంతా తుడిచేసి ఆ తర్వాత మిగిలిన వాటిని తుడిచేసుకున్నా పెద్ద అనిపించదు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి వైప్తో బ్యాక్ సైడ్ టైల్స్ గ్యాస్ను కూడా తుడిచేసుకుంటున్నాను. ప్రతిసారి వాటర్తో ఏం కడగాల్సిన అవసరం ఉండదు గ్యాస్ని. అలా ఎక్కువ కడిగినా కూడా ఒక్కొక్కసారి తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది, మంట సరిగా రాదు. అందుకని వీలైనంత వరకు తుడుచుకుంటూ ఇంకా జిడ్డు ఎక్కువ అయినప్పుడు వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇంకా కౌంటర్ టాప్ని కూడా ఒకసారి అలా తుడిచేసుకున్నాను. కిచెన్ని ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి క్లీనింగ్ అనేది పెద్దగా ఏం పెట్టుకోలేదు. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇలాంటి చిన్న ముక్క అయితే నా దగ్గర ఉన్నింది, ఇంకా దాన్ని అయితే ఇలా గ్యాస్ పక్కన ఇలా పెట్టేసుకున్నాను. కొంచెం కొత్తగా ఉంటుంది కదా అనేసి ఇలా పెట్టుకున్నా. ఓవరాల్గా కిచెన్ ఆర్గనైజింగ్ అనేది అయిపోయింది ఫైనల్గా. ఇంక ఇక్కడ ఈ పెయింటింగ్ లాంటి ఉంది కదా, దీన్ని వచ్చేసరికి ఇక్కడ షిఫ్ట్ చేశాను అనమాట.
మనం చేసే పనులు సింపుల్గా ఉండాలి, అలాగే చూడడానికి బాగుండాలి, తొందరగా కూడా అయిపోయేలాగా ఉంటే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. లేదు ఒక్కటే ఎక్కువ టైం టేకెన్ అయినా సరే ఇంకోసారి ఆ పనిని చేయాలంటే విసుగు వచ్చేస్తుంది. అందుకని సింపుల్గా ఉన్నవే మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా వెజల్స్ క్లీన్ చేస్తూ గాలి కోసం అని చెప్పి విండో అనేది తీసి ఉంచాను. ఇంక ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఓవరాల్గా ఇలా ఉందన్నమాట. ఇంకా ఓవరాల్గా ఇల్లు మొత్తం కూడా నీట్గా సర్దడం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30 అలా అవుతుంది. ఇంకా మిగిలిన వర్క్స్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎండ అయితే ఎక్కువగా ఉంటుంది కదా, అందుకనేసి డోర్స్ అవి వేసేసాను. ఇంకా 4:30 అలా అయితే ఓపెన్ చేస్తానన్నమాట. అప్పుడు ఏంటంటే మనకు గాలి వచ్చినా చల్లగా గాలి అయితే వస్తుంది. ఎండ ఉన్నప్పుడు ఓపెన్ చేసిన గాలి వచ్చినా వేడిగా వస్తుందని క్లోజ్ చేసేస్తాను. ఇంక ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో ఉన్నదా అదైతే బయట పెట్టేశాను. ఇంకా దోశ కోసం అని చెప్పేసి ఇంకా పెసలు అయితే నానబెట్టేసుకుంటున్నాను నైట్కి. అదండి ఇవాళ చిన్న వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.